వెల్కమ్ టు ది లియో. విశాఖలో గత 2 రోజుల్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ అనేది రికార్డు సృష్టించింది. ఒక రకంగా ఎంత వేగంగా ఎంత స్పీడుగా ఆ పెట్టుబడులు రావటం బహుశా ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి అయి ఉంటుంది దేశంలోనే. అలాగే ఇటు ఎంఓయు కుదుర్చుకున్న వెంటనే వాళ్ళకు ప్రోత్సాహక ఒప్పందాలు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ఏమేమి ప్రోత్సాహాలు ఇస్తాము అని హామీ ఇచ్చారో వాటికి తగ్గట్టుగానే ప్రభుత్వం వెనువెంటనే వాళ్ళ చేతిలో ఒక ప్రోత్సాహకాల సంబంధించినటువంటి జీవోను కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. సో అంటే ఒక రకంగా మొన్న గత 2 రోజులు జరిగినటువంటి ఒప్పందాల మొత్తం విలువ దాదాపుగా 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వచ్చాయి. అంటే ఇది గన సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ యువతకు దాదాపుగా 16.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా అది మరింకొక 2 పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ఇంకో మాట కూడా చెప్పారు, ఏదో ఇప్పుడు ఎంఓయూలు చేసుకున్నాం కదా అని చెప్పి సంబరపడటం కాదు, ఖచ్చితంగా 3 ఏళ్లలో వీటి మొత్తాన్ని కూడా సాధించి తీరుతాం. ఇప్పుడు ఏదైతే ఎంఓయూలు జరిగాయో అవి గ్రౌండ్ అవ్వటానికి 3 ఏళ్ల నుంచి 3.5 ఏళ్ల సమయం పడుతుంది. 3.5 ఏళ్లలో ఖచ్చితంగా 100% గ్రౌండ్ అవ్వటానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. సదస్సులో చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఇప్పుడు ఎవరైతే ఎంఓయూ కుదుర్చుకున్నారో వాళ్ళని మా అధికారులు మా నాయకులు కూడా వెంటాడతారు. వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వరకు కూడా వాళ్ళని నిద్రపోనివ్వరు, వీళ్ళు నిద్రపోరు. సో కాబట్టి అందులో డౌటే అవసరం లేదు. అసలు ఇందులో 50% గ్రౌండ్ అయినా చాలు. దాదాపు మనం చెప్పుకునేది 13.5 నుంచి 14 లక్షల కోట్ల రూపాయలు. అందులో ఒక 7 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించి గ్రౌండ్ అయినా అందులో సగం మందికి 16 లక్షల మందిలో ఒక 8 లక్షల మందికి సగం మందికి ఉద్యోగాలు వచ్చినా ఇది అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే హైయెస్ట్ పెట్టుబడులుగా మనం చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది కూడా మళ్ళీ విశాఖలోనే నిర్వహిస్తాం. ఇంతకంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా ప్రయత్నం చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. దాదాపుగా 5,000 మంది దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచితో పాటు దాదాపుగా 100 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. 5,000 మంది ప్రతినిధులు అయితే హాజరవడం జరిగింది. సో వారందరికీ వసతులు కానివ్వండి, అంటే వాళ్ళు వచ్చి తిరిగి వెళ్లే వరకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రంగాలలో కూడా ప్రభుత్వం వాళ్ళకైతే సౌకర్యాలు కల్పించింది. ఈవెన్ చాలామంది వచ్చి తిరుమల దర్శనం కూడా చేసుకుని వెళ్ళారు. ప్రభుత్వం వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించింది. ఎందుకంటే ఎక్కడో ఇతర దేశం నుంచి వస్తారు, ఫేమస్ టెంపుల్ తిరుపతి వెళ్ళాలనుకుంటారు. సో ప్రభుత్వం ఆ ఫెసిలిటీ కూడా కల్పించింది. అంటే వాళ్ళని సంతృప్తికరంగా రాష్ట్రం నుంచి తిరిగి పంపడం జరిగింది. ఒక అతిథి మన ఇంటికి వస్తే ఏ విధంగా గౌరవం చేసి పంపుతామో ఆ స్థాయిలో గౌరవం చేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. దాదాపుగా 2 నెలల ముందు నుంచి మనకు చూడటానికి 2 రోజుల నుంచి చిన్నగా కనపడుతుంది, కానీ దీని ప్రిపరేషన్ అనేది 2 నెలల ముందు నుంచి ప్రారంభమైంది. చివరి 2 వారాలు అయితే ఒక మాదిరి ప్రిపరేషన్ కాదు, దాదాపుగా 4-5 మంత్రులు, ఈవెన్ నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవడంతో పాటు 4-5 మంత్రులు అక్కడ స్వయంగా పర్యవేక్షించడం, దాదాపు 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు అక్కడ ఉండి పర్యవేక్షించి చివరికి ఆ స్థాయిలో దాన్ని గ్రాండ్ సక్సెస్ అయితే చేయడం జరిగింది. సో చంద్రబాబు గారు చివరికి అనుకున్నదైతే సాధించారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 ఎంఓయూలతో 16 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు. విశాఖ సదస్సుకు వెల్లువెత్తిన కంపెనీలు. 3 రోజులుగా పారిశ్రామికవేత్తలతో సీఎం విస్తృత సమావేశాలు. సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. లోకేష్, భరత్ సహా పలువురు మంత్రుల మోహరింపు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు. కేంద్ర మంత్రి గోయల్ కూడా రాక జగన్ హయాంలో వెళ్లిపోయిన కంపెనీలు కూడా తరలి వచ్చాయి. ఓవైపు ఎంఓయూల మార్పిడి, ఆ వెంటనే ప్రోత్సాహక జీవోలు. ఇందాక అదే చెప్పా, వాళ్ళకు డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ఏదో వీళ్ళు ప్రోత్సాహం ఇస్తానన్నారు కానీ రేపొద్దున మనం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిన తర్వాత ఆ కొర్రీలు ఈ కొర్రీలు ఏమైనా పెడతారేమో, లేకపోతే మా వాటా ఎంత అని అడుగుతారేమో అని ఒక భయం కంపెనీల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ భయాన్ని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ముందు ఎంఓయూ కుదుర్చుకున్నట్టు మా రాష్ట్రానికి రండి అనడం, వచ్చిన తర్వాత నాకెంత నీకెంత అని అడగడం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి బాగా అలవాటు. గోరంట్ల మాధవ్ మీకు గుర్తుందో లేదో, కియా ప్రతినిధులను బెదిరించాడు గోరంట్ల మాధవ్. ఎందుకని? ఆయన ఏదో అందులో కాంట్రాక్ట్ అడిగాడు, చెత్త తరలింపు కాంట్రాక్ట్ ఏదో అడిగాడు, వాళ్ళు ఇవ్వనన్నారు. ఎందుకంటే అది కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించినట్టు వ్యవహారం, అది 100 కోట్ల విలువ ఉంటుంది. కాబట్టి ఏమనంటే ఏం చేశాడు, వాళ్ళని బెదిరించాడు. ఎందుకని? ఆ రోజు ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బెదిరించాడు. కానీ ఈరోజు అలాంటి బెదిరింపులు ఏమీ లేవు. సో ఆ భయాన్ని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఏం చేసింది గవర్నమెంట్, ఈ ప్రోత్సాహకాలు మేము ఫలానా ప్రోత్సాహకిస్తామని ఏదైతే చెప్పిందో
దాని జీవోలను వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టింది. అవసరమైతే రేపు పొద్దున వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం చెయ్యకపోతే కంపెనీ అవసరమైతే లీగల్గా కూడా వెళ్ళొచ్చు. ఇదిగో ఆ రోజు మీకు ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఈ రోజు మాకు ఈ ప్రోత్సాహం ఇస్తానన్నారు, ఈ రోజు ఎందుకు ఇవ్వరని చెప్పి నిలదీయడానికి కూడా వాళ్ళకి రైట్ ఉంటుంది. సో అందుకనే ఆ నమ్మకం కలిగించడానికి వెంటనే జీవోలు కూడా ఇచ్చారు. పరిశ్రమల్లో నమ్మకం పెంచిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ దాని నిర్వచనాన్ని మార్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 21 రోజుల్లోనే సంపూర్ణ అనుమతులు ఇవ్వడంతో పాటు ఎటువంటి షరతులు లేకుండా కంపెనీల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం. సో అందులో ప్రధాన భాగం. సదస్సు సూపర్ హిట్. సిఐఏ సదస్సులో ఇదే బెస్ట్. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఎం ఎంఓయూలను 100% సాకారం చేస్తాం, 3 ఏళ్లలోనే సాధిస్తాం. మా మంత్రులు అధికారులు వెంటపడతారు. దావోస్కు హైబ్రిడ్ మోడల్గా విశాఖ సదస్సు. భారీ పెట్టుబడులతో పాటు చర్చకు కూడా చోటు. రికార్డు స్థాయిలో 4975 మంది, అంటే దాదాపుగా 5000 మంది హాజరయ్యారు. గత ప్రభుత్వ ఏపీ బ్రాండ్ను దెబ్బతీసింది విద్యుత్ పీపీఐల రద్దు. ఇది చాలామందికి ఐడియా ఉంటుంది. అలాంటివి పునరావృతం కానివ్వమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. గతంలో చంద్రబాబు గారు 20 ఏళ్లకో 30 ఏళ్లకో పీపీఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారు, విద్యుత్ ఒప్పందాలు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు. అది అంతర్జాతీయంగా దేశం మీద ప్రభావం చూపింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి భారతదేశం మొత్తాన్ని కూడా బ్లేమ్ చేసే పరిస్థితి వచ్చింది. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో ఒక కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో మేము ఏ దేశం వెళ్ళా కానీ మీరు పీపీఏలు రద్దు చేశారు కదా, మీ దగ్గరికి మేము ఎలా రావాలని అడుగుతున్నారు, అది ఎంటైర్ దేశ గౌరవాన్ని కూడా దెబ్బతీసింది, అపనమ్మకాన్ని పెంచిందని చెప్పి ఆ రోజు ఒక కేంద్ర మంత్రి కూడా మాట్లాడారు. సో ఆ పరిస్థితి ఇప్పుడు మేము రానివ్వబోమని చెప్పి చంద్రబాబు గారు అయితే స్పష్టంగా చెప్పారు. మొత్తంగా 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏకంగా 613 అవగాహన ఒప్పందాలు అయితే చేసుకున్నారు. ఇవి సాకారం అయితే 16,31,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సహజంగా సదస్సు ప్రారంభమయ్యాక పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకుంటారు. కానీ విశాఖ సదస్సుకు ఒక రోజు ముందు గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షంలో 35 సంస్థలు 3.65 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓఏలు తీసుకున్నారు. దీని మీద కూడా మనం వీడియో చేసాం. పెట్టుబడుల సదస్సు కంటే ఒక రోజు ముందే 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. సో అది కూడా ఒక రకంగా అది కూడా రికార్డ్ అనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. నేను ఇందాకే చెప్పా, ఈ ఒప్పందాలని ఎప్పుడు ఆచరణలోకి వస్తాయి, ఎప్పుడు పెట్టుబడులు వస్తాయని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలోనే ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే ఇక్కడ స్పష్టం చేశారు. అంటే దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి ఖచ్చితంగా ఈ ఒప్పందాలలో మెజారిటీ ఒప్పందాలు 100కు 100% అవుతాయని నేనైతే చెప్పను, కానీ మెజారిటీ ఒప్పందాలు మొత్తం కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది. దానికి చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు. ఇంకో మాట కూడా చెప్పారు, మా నాయకులు వెంటపడతారు, మా అధికారులు వెంటపడతారు. ఒప్పందం అయిపోయింది కదా, ఒక ఏడాదికో 2 ఏళ్లకో పెట్టుబడి పెడదామని కంపెనీలు అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఎస్ ఒప్పందం అయింది, మీరు ఈ రోజు వస్తారా రేపు వస్తారా, ఈ రోజు వస్తారా రేపు వస్తారా, ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటాడి తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ సిద్ధంగా ఉంది, ఇస్తానన్న ఫెసిలిటీస్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో వాళ్ళు పనులు స్టార్ట్ చేయడమే ఆలస్యం, శంకుస్థాపనలు చేయడమే ఆలస్యం. కాబట్టి మంత్రుల బృందం కావచ్చు, ముఖ్యంగా నారా లోకేష్ గారు గతంలో చెప్పారు, దాదాపు ఒక 25 వాట్సాప్ గ్రూపుల ద్వారా స్వయంగా ప్రతి పరిశ్రమ అప్డేట్ను ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఆ గ్రూప్లో లోకేష్ గారు ఉంటారు, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, అవసరమైతే మంత్రి భరత్ ఉంటాడు, దాంతోపాటు ఆ కంపెనీ ప్రతినిధులు ఉంటారు. సో అనుక్షణం సంప్రదింపులు డైరెక్ట్గా వీళ్లతోనే, మధ్యవర్తులతో పని లేదు. ఒకడు ఆశ పెట్టడం, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళని మోసం చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఏదున్నా డైరెక్ట్గా లోకేష్ గారితో మాట్లాడవచ్చు, లోకేష్ గారు అక్కడే ఇష్యూను సాల్వ్ చేస్తారు. సో ఎవరు అడ్డుపడే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ గతంలో చెప్పారు, నేను 25 వాట్సాప్ గ్రూపుల ద్వారా నేనే పర్యవేక్షిస్తున్నాను పరిశ్రమలను. ఈరోజు ఇంత పెట్టుబడులు వచ్చినాయంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఈజీగా రాలా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గట్టిగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఎందుకు రాలేదు? ఈరోజు ఒక్క 2 రోజుల సదస్సుకే 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎందుకు వచ్చాయి? ఇందులో సగం గ్రౌండ్ అయినా చాలు, నేను అదే చెప్తున్నా, సగం గ్రౌండ్ అయినా చాలు. సో అది చరిత్ర అన్నట్టే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చంద్రబాబు గారు కూడా 3.5 ఏళ్లలో ఈ మొత్తాన్ని కూడా గ్రౌండ్ చేస్తామని చెప్పారు. అదే గన జరిగితే దాదాపుగా 16 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు చంద్రబాబు గారికి గతంలో ఓటేయాలన్నారో ఈరోజు వాళ్ళు అదే చెప్తున్నారు. ఆ రోజు మేము చంద్రబాబు గారికి 2024 ఎన్నికల్లో ఓటేయమని ఎందుకు అడిగాము అంటే, జగన్ రెడ్డి దగ్గర లేనిది చంద్రబాబు గారి దగ్గర ఉన్నది ఇదే.
సో ఈ సత్తా చంద్రబాబు గారికి ఉంది. సో రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి. అది చిన్నపిల్లోడిని అడిగినా చెప్తాడు. సో ఆ పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి తరిమేసిన వాటిని కూడా తిరిగి తీసుకురావడం ఒక చంద్రబాబు గారికే సాధ్యం. ఏదేమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారబోతుంది అనేది మాత్రం సుస్పష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.